ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో 16 కోట్ల వ్యయంతో 6 వరుసల బీటీ రహదారికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. ఐబీ చౌరస్తా నుండి శ్రీనివాస గార్డెన్స్ వరకు 6 వరుసల రోడ్డు విస్తరణ. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన దేశవ్యాప్త కుల గణన చట్టాన్ని స్వాగతించిన ఐక్య బీసీ సంఘాల నాయకులు. బీసీ నాయకులు బీపీ మండల్ ప్రధాన నరేంద్ర మోడీ చిత్రపటాలకు పుష్పాభిషేకం చేసిన బీసీ జేఏసీ. సిపిఐ పార్టీ జిల్లా రాష్ట్ర స్థాయి మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్. జూన్ 21, 22 జిల్లా స్థాయి, ఆగస్టు 19 నుండి 21 వరకు రాష్ట్ర స్థాయి సభలు విజయవంతం చేయాలని పిలుపు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా నుండి శ్రీనివాస గార్డెన్స్ వరకు గల హైదరాబాద్, కరీంనగర్, చాందా రోడ్డును 6 వరుసల బీటీ రహదారిగా నిర్మాణం చేయడానికి ఈరోజు మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, మంచిర్యాల జిల్లా కేంద్రంలో జనాభా పెరుగుతుండటంతో వాహనాల రద్దీ ఎక్కువ అవుతున్న సందర్భంగా రద్దీని తట్టుకోవడానికి రోడ్లను ఆధునీకరించి 4 వరుసల నుండి 6 వరుసల వరకు పెంచడం జరుగుతుందని అన్నారు. ఈ రహదారి నిర్మాణానికి 16 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని తెలిపారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ, మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీల్లో పట్టణ అభివృద్ధికి అనుగుణంగా 6 వరుసల రోడ్డు కూడా ఉందని, ఈ రోజు ఈ రోడ్డు నిర్మాణానికి 16 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి శంకుస్థాపన చేయడం జరిగిందని, ఈ రోడ్డును డిసెంబర్ 31న పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రోడ్డు భవనాల శాఖ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాన్స్టిట్యున్సీలో 6 లేన్ రోడ్ సంబంధించిన పనులు గవర్నమెంట్ మంచిర్యాల ఎమ్మెల్యే గారి చేతి మీద ప్రారంభమైంది. మంచిర్యాల ఎమ్మెల్యే గారు క్లియర్గా 31 డిసెంబర్ టార్గెట్ ఇచ్చి ఉన్నారు. టోటల్గా 16 crores పైన అమౌంట్ నుంచి శాంక్షన్స్ అయి ఉన్నాయి. ఈ రోడ్డు వచ్చిన తర్వాత మా జిల్లాలో ఏమైనా ఎక్కువ ట్రాఫిక్ అవుతుంది, ఇలా ఎక్కువ గ్రోత్ అవుతుంది, దాని నుంచి బండి ఎక్కువ ఉన్నాయి, ఈవెన్ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి కొంచెం జామ్స్ అన్నీ ఏమైనా ఉన్నాయి, అది దానికి సంబంధించిన ఎలాంటిగా ప్రాబ్లమ్స్ ఏముండదు. ఈరోజు ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మాట్లాడతాం. సెలబ్రేట్ చేసుకుంది ఫస్ట్ 16 కోట్లతో
మీటింగ్ పెట్టాం. ఇది కాక మధ్యలో ఒక 12-13 కోట్ల బ్రిడ్జ్లు అవి కూడా వస్తున్నాయి. ఇవన్నీ కలిపి డిసెంబర్ 31 కంప్లీట్ చేసి జనవరి 1 నాడు రోడ్ ఓపెన్ చేస్తాం. దీంతో పాటు దీనికన్నా ముందే మార్కెట్ కూడా 75 కోట్లు ఆల్మోస్ట్ ఈ వారంలో శాంక్షన్ అయిపోతుంది. అది కూడా చేస్తాం. నెక్స్ట్ మన లక్ష్మీపేట 2 తర్వాత మళ్ళీ ఇవి 2 ఈ 6 లేన్ మార్కెట్ ఇది మళ్ళీ ఒకసారి డిసెంబర్ 31 ఓపెన్ చేస్తాం. దాని తర్వాత మిగతా ఆ 6 లేన్ వస్తుంది. ఒక 2 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ వాళ్ళు మంచిర్యాలకు వస్తారు. మా అక్కడ దిక్కనే ఉంటుందని పరిస్థితి తీసుకొస్తాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో 4వ వార్డు రాజరాజేశ్వర కాలనీలో 2,91,00,000 రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు మరియు డ్రైనేజీ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి శంకుస్థాపన చేశారు. మంచిర్యాల పట్టణ అభివృద్ధితో పాటు 4వ వార్డు రాజరాజేశ్వరి కాలనీ కూడా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే వాగ్దానం చేశారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి మాట్లాడుతూ 4వ వార్డు ప్రజల కోరిక మేరకు గౌరవ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు 2,91,00,000 రూపాయలు మంజూరు చేయించి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగిందని, ఎమ్మెల్యేకు కాలనీవాసులంతా రుణపడి ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో 4వ వార్డు రాజరాజేశ్వర కాలనీవాసులు, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చెప్తే 4 రోజులు మొత్తం లైన్లను పెట్టి కరెక్టేషన్ సతీష్ ఆ తర్వాత 12 లక్షల కన్నా ముందు వస్తే వచ్చినాం. సుయాల చూసిపోయి తెల్లారే ఆ చిప్స్ మన కంకర చిప్స్ ప్లస్ మురం అని పంపించి కొంత సిమెంట్ కలిపి చేసి అంటే టెంపరీగా ఏదో అంటే మన కాలనీకి సైకిల్ మోటార్లు అవి వచ్చే వ్యవస్థ చేసి చెప్పినట్టు మీరు అందరూ మీ పని మీద చేసి నా పని వీళ్ళని చేసి ఇంకా చాలా చేశారు. ఇది ఒక 6 నెలలు 3 నెలలు చేస్తూ వచ్చిపోయే పని చాలా పని ఉంది. ఒకటి మాత్రం చెప్తాను, ఖచ్చితంగా మళ్ళీ ఎన్నికలు పోయినాటికి మంచిర్యాల పట్టణంలో అందరూ అది సరే నేను తప్పు చేసాను, మేము కూడా ఈ రాజరాజు కాలనీ ఇల్లు కట్టుకుంటే మంచిగా ఉండే విధంగా మీ కాలనీని అభివృద్ధి చేసి ప్రతి వాడవాళ్ళకి ఇక్కడ ఇల్లు కట్టుకుంటే మంచిగా బాడీకి లేనప్పుడు అనే విధంగా ఖచ్చితంగా మీ కాలనీని అభివృద్ధి చేసి చూపిస్తా. లేని రకమైన సందేహాలు ఇంకా చేసి చాలా చేసేటప్పుడు ఇంకేం ఉడవలేదు. ఇంకా ఇది ఓన్లీ మొదలు మాత్రమే, ఇంకా చాలా మంది చేసేది. తప్పకుండా మీకు ఏదైతే మాట వచ్చినా దాన్ని నిలబెట్టుకుంటామో ఖచ్చితంగా చెప్తూ ఎప్పుడు వచ్చినా ఈ కాలనీకి వస్తే ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఏదో అక్క ఇంటికి వచ్చి లేదు మీరు ఏదైతే నన్ను ఆధారపడినంతో దాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకొని దానికన్నా డబ్బులు ఖచ్చితంగా చేస్తాను. ఒకేసారి చరిత్రలో ఇక్కడ కూడా ఎవరు ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా అయ్యలే. ఇది మొట్టమొదటిసారి నేను తెలియజేస్తున్నాను. వారికి మన కాలనీ తరఫున మన వాళ్ళ తరఫున వారందరికీ వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా ఈ కాలనీ పుట్టుపూర్వతల మొదటి నుంచి చెప్తే ఈ కాలనీలో అసలు ప్రస్తుతానికి కరెంటు కూడా లేని పరిస్థితిలో ఉండే. ఈ కాలనీ ప్రారంభంలో కరెంటు లేకుండా బురదలా ఉండేది. అప్పుడు గౌరవ ఎమ్మెల్సీ గారు ఉండే శాపంలో ఎమ్మెల్యే అప్పుడు ఎమ్మెల్సీ గారు ఉండే. ఎమ్మెల్సీ అయిపోయిన తర్వాత సతీష్ మరి నాన్న కొంతమంది పెద్ద మనిషి కాలనీలు పోతే కరెంటు పోలు కూడా ఇప్పుడు మన సారే వేయించడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ మనం గుడి నిర్మిస్తున్నామని చెప్పి కాలనీ పెద్దలు కౌన్సిల్ ఎలక్షన్ ముందు పోతే తప్పకుండా మీ గుడికి నేను ఆర్థిక సహాయం చేస్తా, ₹1,00,000 ఇస్తా అని చెప్తే గుడి నిర్మాణం అయ్యేలోపు ఎవరు అప్పుడున్న ఎమ్మెల్యే గారు ఎవరు కూడా డబ్బు లేదే. మన సారే ₹1,00,000 ఇచ్చి ఆర్థిక సహాయం కూడా ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల ముందు గత 10 సంవత్సరాలు పాలించిన టీఆర్ఎస్ నాయకులు మాకు రోడ్లు లేవు, నాళీలు లేవు, మా పరిస్థితి అధ్వానంగా ఉందని అప్పుడు ఎమ్మెల్యే చుట్టూ మన కాలనీ పెద్దలు అందరూ కూడా తిరిగితే ఆయన ఇంటికి వచ్చినప్పుడు మీరు 30 లక్షలు 40 లక్షలు ఇల్లు కట్టుకున్నారు, ₹1,00,000 పెట్టి మీరు ఇంటికి కూడా రోడ్ వేసుకోవాలని చెప్పి మన అవమానపరిచినట్టుగా మాట్లాడడం జరిగింది. అది అందరికీ కూడా మనకు తెలుసు. ఆ రోజు అప్పుడు మన సార్ అప్పుడు కంత డబ్బులతోటి కంకర చిప్స్ వహించి మీకు ఎందుకు నేనున్నా
తప్పకుండా ఇప్పుడైతే ఇంకా సొంత డబ్బులతోటి కంకర చిప్స్ ఓపిస్తానా నేను గెలిచినా వెంటనే మీ కాలనీకే అభివృద్ధికి నేను డబ్బులు కేటాయించి మీ కాలనీ సుందరవంతంగా తెచ్చి మోడల్ కాలనీగా చెప్తుంది మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం ఈరోజు మంచిర్యాల పట్టణంలో ఎవ్వరికి ఇవ్వని విధంగా ఈరోజు మనకి ఇంత పండించడానికి మనం అందరం కూడా వారికి రుణపడి ఉండాలి. అదేవిధంగా ప్రతి శ్రీరామనవమి కూడా మన పెద్దలు వెళ్ళడంగానే శ్రీరామనవమి గుడి కాడ కూడా సార్ కూడా అన్నప్రసాదం కూడా గత 2 సంవత్సరాల నుంచి కూడా అడగంగానే మనం కూడా చేస్తున్నాడు. మనకు ప్రతి మాట ఇచ్చిన మాటే కాకుండా అభిమానం కొద్దీ మన వాడకు మన కాలనీకి ప్రత్యేకమైన నిధులిచ్చినంత మన పెద్దలు మన అభిమాన నాయకులు మన ప్రేమసాగర్ రావు గారికి అదే గతంలో మనం ఎన్నికల ముందు ఏ విధంగా అభిమానంతో మన దగ్గరికి వచ్చిండో మేము అభిమానం కొద్దీ ఇక్కడ ఉన్న అక్కలు చెల్లెలు అందరూ కూడా తప్పకుండా మేము గెలిపిస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారమే మనం 1000 ఓట్ల మెజార్టీ తీసుకొచ్చినాం. టీఆర్ఎస్ కూడా కానీ బీజేపీ కూడా కానీ ఎవరికి ఆడ బూత్ల ఏజెంట్ కూడా మనం లేకుండా చేసినాం. మీ అందరి కృషి అక్క చెల్లెలు కానీ అన్నలు కానీ మీరందరూ కూడా మనకు మీ వెనుక ఉన్నామని చెప్పడం జరిగింది. ఈ రోజు దాని ఫలితమే ఈ రోజు మనకు 2,91,00,000 వచ్చినాయి. ఇంకా కూడా చిన్న చిన్న పనులు ఉన్నాయి. వాటి కూడా తప్పకుండా మనకు ప్రోత్సహించి మనకు ఫండ్స్ ఇస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీసీ సంఘ నాయకులు బీపీ మండల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటాలకు బీసీ ఐక్య సంఘాలు పుష్పాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ జేఏసీ జిల్లా అధ్యక్షులు వడ్డేపల్లి మనోహర్, సంఘాల నాయకులు జక్కని సంజయ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేయాలనే నిర్ణయం తీసుకుని చట్టాన్ని ఆమోదించడం యావత్ బీసీ సమాజం, బీసీ సంఘాలు స్వాగతిస్తున్నాయని తెలిపారు. 1931లో స్వాతంత్రానికి ముందు దేశవ్యాప్తంగా కులగణన చేయడం జరిగిందని, అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రభుత్వాలు బీసీ కులగణన చేయలేదని, దీంతో బీసీ వర్గాలకు తీరని అన్యాయం జరిగిందని అన్నారు. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో జనగణనతో పాటే కులగణన కూడా చేయాలనే నిర్ణయం తీసుకుని చట్టం కూడా రూపొందించడం జరిగిందని, 75 ఏళ్ల నిరీక్షణకు నరేంద్ర మోడీ పరిష్కారం చూపారని, కృతజ్ఞతగా ఈరోజు బీసీ నాయకులు బీపీ మండల్ మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటాలకు పుష్పాభిషేకం చేయడం జరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కులగణన కోసం చట్టం చేసినప్పటికీ అమలు చేయడానికి నిర్ణీత సమయం, కాలం నిర్ణయించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల జేఏసీ నాయకులు తులా మధుసూదన్ రావు, వెంకన్న, అలేఖ్య, మల్లేష్, రాజేష్, రాజు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వము ఏదైతే జనాభా లెక్కలలో కుల జనగణన చేస్తానని స్వాగతిస్తూ ఈరోజు నరేంద్ర మోడీ గారికి మరియు మా బీసీ పెద్దలైన బీపీ మండల్ గారికి అందరికీ పూలాభిషేకము చేయడం జరిగింది. ఏదైతే భారతదేశంలో 1931లో జరిగిన జనాభా లెక్కలే ఈ దేశ లెక్కలుగా కొనసాగిస్తున్నారు. కావున ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీసీ జేఏసీ స్వాగతిస్తూనే ఒక టైం బౌండ్ పెట్టి బీజేపీ ప్రభుత్వము ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడం ఏమవుతుందో ఈ యొక్క కులగణను చేసి ఈ దేశంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల యొక్క స్థితిగతులను తెలుసుకోవడని, రేపు సంక్షేమ పథకాలను చేయాలని, బీసీల యొక్క ఎదుగుదలకు ఆర్థికంగా, రాజకీయంగా మా యొక్క రిజర్వేషన్లను పెంచాలని మేము ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇది మొత్తంగా తెలంగాణలో ఉన్న బీసీ ప్రజల బీసీ నాయకుల యొక్క విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఢిల్లీలో మా జక్కని సంజయ్ కుమార్ అన్న ఆధ్వర్యంలో కూడా మొన్న సిద్ధేశ్వర్ అన్న ఒక 23 రోజులు హంగర్ స్ట్రైక్ చేయడం వల్ల ఇది దేశవ్యాప్తంగా చర్చ జరిగి ముందుకు రావడానికి అవకాశం దొరికింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న బీసీ నాయకులందరికీ మేము కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాము. ఇదే విధంగా రేపు మనము తెలంగాణలో కానీ భారతదేశ వ్యాప్తంగా కానీ మన బీసీ రాజ్యాధికారం కోసము కొట్లాడవలసిన అవసరం ఉన్నది. దానికోసమే బీసీ ప్రజలందరూ ముందుకు వచ్చి నాయకత్వాన్ని వహించి రేపు దేశంలో కానీ భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ మన బీసీ రాజ్యాధికారాన్ని స్థాపించడం కోసము కులాల నిచ్చెన మెట్ల వ్యవస్థలో నిర్మాణమైనటువంటి భారతదేశంలో ఈ దేశ సమగ్ర అభివృద్ధి జరగాలంటే ప్రతి పౌరుడి అభివృద్ధి జరగాలి. ఆ ప్రతి పౌరుడి అభివృద్ధి కోసం ఏ కులంలో ఉన్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు వారికి విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో వాటాను జనాభా ప్రాతిపదికన ఇవ్వాలనేటువంటి అంశం మీద స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కలెక్టర్ కమిషన్ నుంచి నేటి వరకు అనేక పోరాటాలు చేస్తూ వస్తూ ఉన్నాం. బీసీల యొక్క యావత్ దేశానికి సంబంధించినటువంటి బ్యాక్ బోన్ ఆఫ్ ద కంట్రీ మెజార్టీ అయినటువంటి బీసీల యొక్క కళ 94 సంవత్సరాల బీసీల కళ
బ్రిటిష్ ప్రభుత్వంలో చేసినటువంటి లెక్కలు మినహాయిస్తే నేటికి స్వతంత్ర భారతదేశంలో బీసీలకు సంబంధించినటువంటి ఊసు లేకుండా కులగణన చేయకుండా అన్ని ప్రభుత్వాలు దాటవేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో నేడు ఇవాళటువంటి కేంద్ర ప్రభుత్వం గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఈ కులగణన కోసం మొన్న తీసుకున్నటువంటి నిర్ణయం, వారి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని యావత్ బీసీ సమాజము స్వాగతిస్తూ ఉన్నది, వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నది. అదే క్రమంలో ఇవాళ మీరు ఏదన్నా వేరే రాజకీయ వ్యాపకాల కోసం కులగణన మాత్రం ప్రకటించి ఆనాడు 2009లో చిదంబరం తెలంగాణ ఇస్తా అని చెప్పి 2014 దాకా ఆపినట్టుగా ఆపకుండా, అయ్యా మీరు బీసీ ప్రధానమంత్రి కాబట్టి ఈ త్వరిగతిన టైం బాండ్ తోటి త్వరిగతిన యొక్క కులగణన ప్రాసెస్ను మొదలు పెట్టాలని చెప్పేసి బీసీ సమాజం కోరుకుంటా ఉన్నది. అదే రకంగా శాస్త్రీయంగా కులగణన చేపట్టి మేమెంతమందిమో మాకంత వాటాను విద్యా, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాలలో పంచాలన్నటువంటి ఒక సామాజిక విప్లవాన్ని తీసుకురావాలని నరేంద్ర మోడీ గారిని కోరుతా ఉన్నాం. ఇవాళ మంచిర్యాల జిల్లా కేంద్రంలో స్థానిక బీసీ జేఏసీ, అదేవిధంగా బీసీ నాయకత్వం, అదేవిధంగా బీసీ అడ్వకేట్స్ అందరం కలిసి ఇక్కడ మహనీయులైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే బీపీ మండల్, అదేవిధంగా కులగణనను ప్రకటించినందుకు మోడీ గారి చిత్రపటాలకు మేము పుష్పాభిషేకం చేయడం జరిగింది. వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. బ్రిటిష్ కాలంలో జరిగినటువంటి కులగణన ఈరోజు నరేంద్ర మోడీ గారు తన క్యాబినెట్లో పెట్టి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలకు సంబంధించి, కేవలం బీసీలే కాదు, ఈ దేశంలో ఏ కులము జనాభా ఎంతున్నది, తమాషా ప్రకారంగా వాళ్ళకు అభివృద్ధి పరంగా వాళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఒక మంచి ఆలోచనతోటి ఇలా నరేంద్ర మోడీ గారు వారి ప్రభుత్వం ప్రకటించడం చేసింది. దాన్ని మేము స్వాగతిస్తూ ఈరోజు మంచిర్యాల పట్టణంలో పెద్ద ఎత్తున అన్ని బీసీ సంఘాలు, అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వల్ల పుష్పాభిషేకం చేయడం అనేది జరిగింది నరేంద్ర మోడీ గారికి. అదే నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో వాళ్ళు ఏ మాట ఇచ్చినా ఆ మాట ఏనాడు కూడా తప్పినటువంటి పరిస్థితి లేదు. ఆనాడు ఒక ఓటు 2 రాష్ట్రాల సిద్ధాంతం ప్రకారంగా ఆనాడు జార్ఖండ్, ఉత్తరాఖండ్, అదేవిధంగా ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాలు కూడా చిన్న రాష్ట్రాల కోసం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ట్రిపుల్ తలాక్ అంశం కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, వక్ఫ్ బోర్డ్ చట్టం గురించి కావచ్చు, అంటే ఏ విషయం కూడా ఒక స్పష్టమైనటువంటి ఆలోచనతో చేసినటువంటి ప్రతి ఒక్కటి కూడా చేసినటువంటి కార్యక్రమం భారతీయ జనతా పార్టీలో ఉన్నది. అదేవిధంగా ఈరోజు కేబినెట్ తీర్మానం చేసి మరి ఈ దేశంలో కులగణన చేస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా అయితే వారి టీం చెప్పిందో తూచా తప్పకుండా ఇది కూడా సెప్టెంబర్ మాసంలో మొదలుపెట్టి 2 ఏళ్ల కాల పరిమితి పెట్టి దీన్ని పూర్తి చేస్తామని చెప్పింది. సంతోషం. ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి సమాజం అంతా కూడా పార్టీని నమ్మాలి, నాయకత్వాన్ని నమ్మాలి. నరేంద్ర మోడీ గారు ఏదైనా మాట అన్నారంటే మాట కట్టుబడి ఉంటారు కాబట్టి వారి మీద విశ్వాసంతో, గౌరవంతో మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి కులగణనకు మనం అన్ని రకాలుగా సహకరించాలి. ఇది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు కూడా మా ద్వారానే వాళ్ళు వస్తున్నాయి, మేము చేయడం వల్లనే వచ్చినాయని చెప్తున్నటువంటి అవన్నీ కూడా శుద్ధ తప్పు. వీళ్ళ తెలంగాణలో కావచ్చు, వాళ్ళ కర్ణాటకలో కావచ్చు జరిగినటువంటి కులగణనలో వీళ్ళ బీసీలకు సంబంధించినటువంటి తీసిన దాంట్లో మన జనాభాని తగ్గించి, వాళ్ళ బీసీల యొక్క జనాభాని తగ్గించి తప్పుల తడకగా ఇవాళ బీసీ కులగణన తయారు చేయడం అనేది జరిగింది. ఇవాళ అది కాదు, ఇవాళ భారతదేశం యావత్తు కూడా కులగణన ఒక పద్ధతి ప్రకారంగా చేయాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో ముందు పోతుంది. మంచిర్యాల జిల్లా కేంద్రం కార్పొరేషన్ పరిధిలో 17వ వార్డు బృందావన్ కాలనీ ఓవర్ బ్రిడ్జికి సమీపంలో 65 లక్షలతో నిర్మించే డ్రైన్స్ మరియు రోడ్ల నిర్మాణానికి మంచిర్యాల ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్సాగర్ రావు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ పట్టణ అభివృద్ధితో పాటు పట్టణంలోని అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి పనులను ప్రారంభించి పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు. 65 లక్షల రూపాయల వ్యయంతో 17వ వార్డులో మురికి కాలువలు, రోడ్ల నిర్మాణ కార్యక్రమాలకు ఈరోజు శంకుస్థాపన చేసి త్వరలోనే పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తౌటం శివాజీ, కాంగ్రెస్ పార్టీ 17వ వార్డు మాజీ కౌన్సిలర్ పూదరి సునీత ప్రభాకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, పట్టణ అధ్యక్షులు తూముల నరేష్, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పూర్తి అయింది. సంబంధించిన ఐ థింక్ ఫౌండేషన్ రెస్టోర్ పూర్తి అయినదానికి ఇనాగ్రేషన్ సంబంధించిన ప్రోగ్రామ్స్ పెడుతున్నాం. సో మంచిర్యాల కార్పొరేషన్లో మీ అందరూ రెగ్యులర్గా చూస్తున్నారు. మన మహాప్రస్థానం పూర్తి చేసాము, రోడ్స్, ట్రైన్స్ పనులు నడుస్తున్నాయి. దాంతోపాటు సార్ చెప్తారు ఇంకా చాలా పనులు కంప్లీట్ ఉన్నారు, అది కూడా వస్తుంది. సార్ చెప్తారు దాన్ని. సో అన్ని వార్డ్స్లో, అన్ని ప్లేస్లో ఎప్పుడైనా మెయిన్ రోడ్స్ ఉన్నాయి, ట్రైన్స్ ఉన్నాయి, అన్ని త్వరలో పూర్తి చేసేసి సార్ చెప్పిన పరంగా మంచిర్యాల టౌన్కి ఒక మోడల్ టౌన్ లాగా ఏర్పాటు చేసేసి ఒక మోడల్ కాన్స్టిట్యూన్సీ లాగా ఎస్టేట్కి అండ్ దేశవ్యాప్తంగా చూపించాలి. ఆ ఆధ్వర్యంలో పనిచేసి
ఈ ప్రభాకర్ అడిగి చెప్తే ఇబ్బంది అవుతుంది కానీ ఖచ్చితంగా అన్నీ చేస్తాం. ఏదైతే ఆయన చెప్పినా లాస్ట్ టైం వచ్చి కూడా పెట్టి చెప్పినప్పుడు 50 లక్షలు దానికి ఇస్తాం. మిగతా కూడా ఇస్తే ఇంకేముందో తప్పకుండా చేస్తాం. ఈ వర్షాకాలం లోపల ఏమీ ప్రత్యేకంగా చేయడానికి చేస్తాం. మిగతా కూడా మొత్తం చేస్తాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నీళ్ళు అన్నీ వస్తుంది, అన్నీ ప్రాసెస్ అన్నీ అయిపోతాయి. మీ రెడ్డికల్లో నాటికి వేరే పార్టీలు పోటీ పడాలంటే భయపడే పరిస్థితి వస్తుంది. మంత్రాలయం హైదరాబాద్ నుంచి హైదరాబాద్ పోటీ హైదరాబాద్ నుంచి మంత్రాలు పోయి ఉంటామనే విధంగా మంత్రాలు తయారు చేస్తాను. దానికి మీ అందరూ ఇక్కడ లీగల్ ఎట్లా చేసినారో వచ్చే ముందు అంతే సహకారం అంతే మీరే అంత మీరు అమౌంట్ ఇంకేమైనా చేస్తూ విచిత్రాలు చేసుకోవచ్చు. మంచిగా సమస్య చూసి అడిగిన విన్నాడు 20 సంవత్సరాల నుంచి వాడికి ఇన్వెస్ట్ చేస్తున్నాను. 20 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసాం. ఇప్పటికే 10 లక్షలు ఇప్పటికి 1 ఇయర్ మనం సంవత్సరాలు ముందే చాలా దూరం ఎటువంటి ఏం పడలేదు. వాడలన్నీ ఇక్కడ చెత్త చెదరం లేకుండా మట్టిగా అనుకుని చేసే బాధ్యత మంచిది. కానీ డ్రైనేజ్ రోడ్లు కానివ్వండి ఏ రకమైన సమస్యలు ఇది నేను ఒక్కటి చేస్తే కదా, నేను చేసే పని చేస్తే నాకు నేను అందరూ సహకరించినప్పుడే సహకరించింది. ఎందుకంటే అభివృద్ధి జరిగేటప్పుడు కొంతమందికి అసౌకర్యం ఉంటుంది. అసౌకర్యాన్ని కూడా ఉపయోగపరిస్తే మన మంచిలో ఉంటాయి. ఇలా మనం చేసే ప్రతి పని నెక్స్ట్ ఏంటంటే 3 తరాలు వ్యక్తం 3 తరాల ప్రజలు మన పిల్లలు మన అందరూ అరే మా వాళ్ళు మంచిగా చేసేది మా కోసం అనే విధంగా చేయాలని ఒక తప్పతో చేస్తున్నప్పుడు ఇబ్బంది ఏం లేదు. కానీ దానికి మీ అందరూ సహకారం వస్తుంటుంది. అక్కడక్కడ రోడ్ల కాడ మన జరుగులు అవి జరుగుతాయి. రేపు బయట నడుస్తానే లోపల శ్రీకారం రోడ్స్ వచ్చినప్పుడు మనం ఇబ్బంది అంటే వచ్చే 100 సంవత్సరాలు మన పట్టణం క్షేమం ఉండాలంటే ఖచ్చితంగా దాన్ని దృష్టి చేయాల్సి వస్తుంది. దానికి కొందరికి నష్టం జరిగినా ముందు తర్వాత బాగా ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టి మీ అందరికీ మొదలు చెప్తాను. ఎక్కడికైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తే తప్పకుండా వాటి కూడా అందరం సహకరిస్తున్నప్పుడే ఇప్పుడిప్పుడే దాదాపు 15 సంవత్సరాల నుండి ఇల్లు అవుతున్నాయి. ఈ వర్షం పడితే మండల పుట్టి నీళ్లు కూడా ఈ వాడికి రావడం జరుగుతుంది. ఫస్ట్ మంచిర్యాలలో వర్షం పడి ముట్టుకుంటామంటే ఈ సీతారామ కానీ బృందావనం కానీ ఇవే ఫస్ట్ మన పేపర్లో కానీ ప్రతి న్యూస్లో వర్షాకాలంలో మనం చూస్తున్నాం. మీరు వచ్చినాక ఇప్పుడు కొన్ని డ్రైన్స్ ఇంకా కూడా చాలా వరకు డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ చాలా ఉన్నాయి. ఇప్పుడు 75 లక్షలతో మనం వచ్చిన పనులు ప్రారంభమైన ఇంకొక 2 కోట్ల వరకు కూడా ఉన్నాయి. అదే ఇదే పోచమ్మ చెరువు గడ్డ మీద పార్కు కానీ అదేవిధంగా మీరు వాటర్ స్టేషన్కి బిల్డింగ్ నిర్మాణం కూడా చెప్పినారు. అంగన్వాడీ గ్రూప్స్ అదేవిధంగా ఈ ప్రజల కింద కల్వర్టు నిర్మాణాన్ని కూడా మనం 30 లక్షలు పెట్టినందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నాను సార్. అదేవిధంగా ముఖ్యంగా ఈ వర్షాకాలం వస్తే ఈ పరివారంలో ఈ సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా మా పోచమ్మ చెరువు మధ్య నుండి ఈ కాలువ వరకు ఆ కాలువ మొత్తం గద్దెలయ్యి ఆ కాలనీలోకి నీళ్ళు వెళ్ళిపోయినాయి సార్. ఆ కాలనీ అంటే ఆ కాలువను మార్కులు పెట్టాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా చున్నమట్టి కూడా మన పద్మావతి సూపర్ మార్కెట్ నుండి చున్నమట్టి కమాన్ దాకా ఆ రోడ్డు ఎక్కువ అవ్వడం వల్ల స్కూల్ పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. అది కూడా రోడ్డు లైనింగ్లో మేము మొన్న దానికి ₹1 పెట్టడం జరిగింది. కానీ అది త్వరగా శాంక్షన్ చేయాలని కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్స్ట్రా రోడ్డు కూడా నాలుగు డ్రైన్ కూడా మీరు కొన్ని వర్షాకాలం వచ్చినప్పుడు చూసి అధికారులకు తెలియజేయడం జరిగింది. అది కూడా రాస్తున్నారు. అది కూడా టెండర్ రూపంలో చేయాలని కోరుకుంటున్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర 4వ మహాసభలను విజయవంతం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ పిలుపునిచ్చారు. మందమరి పట్టణంలో ఏర్పాటు చేసిన సిపిఐ కార్యవర్గ సమావేశంలో కలవేన శంకర్తో పాటు జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, మేకల దాసు, జోగుల మల్లయ్య, మిట్టపల్లి వెంకటస్వామిలు పాల్గొన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు శంకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర 4వ సిపిఐ మహాసభలు ఆగస్టు 19 నుంచి 21వ తేదీ మేడ్చల్ జిల్లా కేంద్రంలో నిర్వహించబడతాయని, మహాసభలకు పెద్ద ఎత్తున జిల్లా నుండి కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి సిపిఐ రాష్ట్ర మహాసభలు నిర్వహించడం జరుగుతుందని, ఈలోగా గ్రామీణ మండల స్థాయి జిల్లా స్థాయి సమావేశాలు కూడా నిర్వహిస్తామని, మంచిర్యాల జిల్లా సిపిఐ మహాసభలు జూన్ 21, 22 తేదీలలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ మహాసభలకు రాష్ట్ర నాయకులు చాడ వెంకటరెడ్డి, ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు తదితరులు హాజరవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు జోగుల మల్లయ్య, శైలేంద్ర సత్యనారాయణ, బాజీ సైదా, మస్క సమ్మయ్య, మిట్టపల్లి శ్రీనివాస్, కామిరె దుర్గారాజు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు మేడ్చల్ జిల్లాలో ఆగస్టు
19 నుంచి 21వ తారీఖు వరకు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మందమరి పట్టణంలో మంచిర్యాల జిల్లా సమితి సమావేశం నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ సమావేశంలో మా జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, వారితో పాటు రాష్ట్ర సమితి సభ్యులు మేకల దాసు, జోగుల మల్లయ్య, అట్లాగే పట్టణ కార్యదర్శులు, మండల కార్యదర్శులు, సింగరేణి యూనియన్ కార్మిక వర్గానికి బాధ్యత వహిస్తున్నటువంటి నాయకత్వం ఒక నిబంధన వాళ్ళని అనుసరించి మంచిర్యాలలో జరిగేటువంటి మా మహాసభల్ని కూడా విజయవంతం చేయడం కోసం ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండలాల మహాసభలు, ప్రజా సంఘాల మహాసభల్ని నిర్వహణని పూర్తి చేసుకొని విజయవంతంగా జిల్లా మహాసభలు నిర్వహణ ఇవాళ జూన్ 21, 22వ తేదీలలో జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభలకు జాతీయ కార్యవర్గ సభ్యులు, ఎక్స్ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి గారు, అట్లాగే తెలంగాణ రాష్ట్ర సమితి కార్యదర్శి కామ్రేడ్ కూనంనేని సాంబశివరావు, శాసనసభ్యులు, వారితో పాటు సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ వాసిరెడ్డి సీతారామయ్య గారు అందరూ కూడా పాల్గొంటారు. కనుక ఈ మహాసభల యొక్క ప్రాధాన్యత ఆనాడు కేంద్రం అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల సందర్భంగా బీజేపీ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు కానీ, అట్లాగే మా స్నేహ పార్టీ అయినటువంటి ఇలా కాంగ్రెస్ ప్రజా పార్టీగా ఇవాళ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ప్రజాక్షేత్రంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతున్నాయో మరింత ప్రజాక్షేత్రంలో ప్రజల యొక్క విశ్వాసాన్ని పొందడం కోసం వారి ప్రయత్నాన్ని కొనసాగించాలని చెప్పి ఈనాడు ఈ దేశం మొత్తం కూడా ఛత్తీస్గఢ్ అట్లాగే ములుగు ప్రాంతం వైపు చూడడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. ఈ వెల్లువలో మా జాతీయ కౌన్సిల్ సమావేశాలు జరిగినాయి. మా రాజా గారు కూడా, మా జనరల్ సెక్రటరీ, జాతీయ ప్రధాన కార్యదర్శి, అట్లాగే సెక్రటరియట్ మెంబర్స్ అంతా కూడా ఇవాళ ఆ ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సంబంధించి ఒక మారు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి కుంజ వారి ఇంటిపైన కూడా సోదాలు నిర్వహించేటువంటి దుస్థితి ఇవాళ నెలకొని ఉన్నది. దేని కొరకంటే ఇవాళ ఆదివాసుల హక్కుల కోసం, ఆ ప్రాంత బిడ్డల కోసం పోరాటాన్ని కొనసాగించేటువంటి రెడ్ ఫ్లాగ్స్ పైన ఉక్కుపాదం మోపాలని చూసేటువంటి ఈ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెడ్ ఫ్లాగ్స్ అన్నీ కూడా దేశంలో ఐక్యమై పోరాటాన్ని కొనసాగించాలి. అట్లాగే స్వయాన మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమనేటువంటి ప్రకటన చేసినాక కూడా దాన్ని పెడచెవిన పెట్టి పట్టి కాల్చి చంపాలనేటువంటి ప్రక్రియకు పూనుకోవడం ఇది మంచిది కాదు. ఇది దేశ అభివృద్ధికి అట్లాగే విఘాతం కలిగించేటువంటి పరిస్థితి వస్తుంది. కనుక తక్షణమే శాంతి చర్చలు జరపాలి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ తెలియపరచడం జరుగుతుంది. మన రాష్ట్ర కార్యవర్గ సమితి సమావేశాలలో కూడా మన రాష్ట్ర పార్టీ కార్యదర్శి, శాసనసభ పక్ష నేత వారు కూడా లెటర్ ద్వారా తెలియపరచడం జరుగుతూ ఉంది. తాను చదువుకున్న పాఠశాల రుణం తీర్చుకుంటున్నానని మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు తెలిపారు. శనివారం లక్షట్పేట పట్టణంలో సుమారు 8,30,00,000 నిధులతో నిర్మాణం చేపడుతున్న కళాశాల మరియు పాఠశాల భవన పనులను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సంవత్సరం క్రింద ఈ పాఠశాల మరియు కళాశాల భవనం శిథిలావస్థలో ఉండగా దానిని చూసి కూలగొట్టి సంవత్సరం కాకముందే విద్యార్థుల కోసం ఈ కళాశాల మరియు పాఠశాల భవనం నిర్మాణం చేసి రికార్డు పొందామని ఆయన అన్నారు. శిథిలావస్థకు సంవత్సరం ఫిబ్రవరి మాసంలో ఈ భవనంలో అగ్ని ప్రమాదం జరగడంతో వెంటనే నూతన భవన నిర్మాణానికి ఇక్కడ ప్రజలకు హామీ ఇచ్చానని అన్నారు. కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా ఈ కళాశాల పాఠశాల భవన నిర్మాణాన్ని చేపడుతున్నామని అన్నారు. అదేవిధంగా లక్షట్పేటలో నూతన ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ భవనాన్ని కూడా ఆయన పరిశీలించారు. ఈ ప్రభుత్వ ఆసుపత్రి కూడా ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా రోగులకు అన్ని సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. ఈ 2 భవనాలను జూన్ 12వ తేదీన ప్రారంభిస్తామని ఆయన అన్నారు. ఇచ్చిన హామీలు అన్ని వర్గాల ప్రజల సమస్యలు పరిష్కరించి రుణం తీర్చుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఆరిఫ్, జిల్లా ఉపాధ్యక్షులు చింతా అశోక్, పూర్ణచంద్రరావు, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం, కాంగ్రెస్ అధికార ప్రతినిధి బియ్యాల తిరుపతి, ఆర్టీఏ మెంబర్ అంకత్ శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నలిమేల రాజు, డీసీసీ ప్రధాన కార్యదర్శి ముత్తె సుధాకర్, కాంగ్రెస్ నాయకులు నలిమేలి సత్తయ్య, సయ్యద్ షాహిద్ అలీ, సురేష్ నాయక్, గోపె చిన్న రమేష్, తోట రమేష్, పోచమల్లు, అన్వీర్, నయీం, పెట్టెం శ్రీనివాస్, రాయలింగు తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. జూన్ 12 తారీఖున ఓపెన్ చేస్తున్న విధులను హై స్కూలు, జూనియర్ కాలేజీ, హాస్పిటల్ ఈ 2 ఉమ్మడి జిల్లాలో మోడల్ కాబోతున్నాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో. ఈ రెండుని చూసిన తర్వాత మళ్ళీ మిగతా కాన్స్టిట్యూన్సీలలో మిగతా కూడా దీన్ని మోడల్ చేసుకునే ప్రస్తుతం మహాప్రస్థానం అంబేద్కర్ 134 వాటిని ఏదైతే చేసినామో దానికన్నా ఇంకొంచెం మంచిగానే ప్రయత్నం చేస్తాను. ఇవి ఓపెన్ చేయడం ద్వారా అట్లీస్ట్ నేను చదువుకున్న స్కూల్కి నా రుణం తీరిపోయింది. 8.8 crores ఇప్పటికీ కేవలం 10 లక్షలు ఎక్కువ తక్కువ ఉంటాయి. రికార్డ్ టైంలో కంప్లీట్ చేస్తున్నాం. పోయిన ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత డిస్మెంటలింగ్ చేసి వర్క్ స్టార్ట్ చేసి ఇంకా 1 year కావాలి. 10 నెలలు 1 నెల ఈ వాళ్ళ డిపార్ట్మెంట్లో కానీ అన్ని డిపార్ట్మెంట్ రికార్డ్ కన్స్ట్రక్షన్ ఇంకోసారి అయినాక మొత్తం అప్పుడే. శివసాయి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో లక్షిట్పేట పట్టణంలో అంగడి బజార్లో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు శివసాయి గణేష్ సేవా సమితి అధ్యక్షులు పాటిబండ్ల శ్రీరామూర్తి పేర్కొన్నారు. లక్షిట్పేటలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఎండలు బాగా ఉండటంతో ప్రతి ఆదివారం గురువారం అంగడి కొనసాగుతున్నందున అంగడికి వచ్చిన చిరు వ్యాపారులకు ప్రజల దాహార్తిని తీర్చడానికి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని తమ సేవా సమితి ఆధ్వర్యంలో అందజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు పెట్టెం లచ్చన్న, కొంచెర్ల ప్రసాద్, నల్మాస్ ధనలక్ష్మి, గపూర్ మరియు సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన లక్షపేట మున్సిపాలిటీలో ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి ఒక చిన్న పొరపాటు కూడా చేసాం. ఎప్పటి నుంచో పెట్టాల్సింది, అనుకోకుండా కొన్ని అనివార్య కారణాల చేయలేకపోయాము. ఇప్పుడు ప్రతి ఆదివారం ప్రతి గురువారం ఈ అంగట్లో ఈ ఎండాకాలం అన్నాళ్ళు ఈ మజ్జిగ పంపిణీ చేద్దాం నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఇక్కడ అంగడికి వచ్చేది చాలామంది ఎండకి విపరీతమైన ఎండలు కాస్తున్నాయి. ఆ ఎండల వల్ల ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ దాహం తీర్చడం కోసమే ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం పెట్టాం. అందరూ దయచేసి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోమని ప్రతి ఒక్కరిని ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్క సభ్యుడికి పేరు పేరున ధన్యవాదాలు. మానవ సేవే మాధవ సేవ, ప్రార్థించే పెదవుల కన్నా సేవలు చేసే చేతుల మిన్న అనే కాన్సెప్ట్ తోటి మా ఈ శివసాయి గణేష్ సేవా సమితి ఏర్పాటు చేయడం జరిగింది. శివసాయి గణేష్ సేవా సమితి నిరంతర కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో లక్ష్మీపేట పట్టణంలోని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆదివారం రోజున వారసంత జరుగుతుంది. ఈ వారసంతకు అనేక గ్రామాల నుంచి కూరగాయలు కురవడానికి కానీ అమ్మడానికి కానీ, అదేవిధంగా కార్మికులు, పరిచకులు, రైతులు అనేక మంది ఈరోజు లక్ష్మీపేట పట్టణానికి రావడం జరుగుతుంది. ఇది ఎండాకాలం. ఈ ఎండాకాలంలో ముఖ్యంగా మనకు కావాల్సింది దాహం వేస్తుంది, నీరు కావాలి. అయితే ఈ ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి మా శివసాయి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి వచ్చే ప్రజలందరూ ఈ మజ్జిగను తీసుకుంటూ ఉపయోగించుకోగలని తెలుసుకుంటూ ఈ మధ్యనే మేము లక్ష్మీ మున్సిపల్ కోర్టులో కూడా అక్కడికి వచ్చే ఖచ్చితంగా యొక్క దాహార్తిని తీర్చడానికి 30,000 విలువ చేసే RO వాటర్ ప్యూరిఫైడ్ వాటర్ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకొని బాగుండాలని కోరుకుంటాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో 16 కోట్ల వ్యయంతో 6 వరుసల బీటీ రహదారికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. ఐబీ చౌరస్తా నుండి శ్రీనివాస గార్డెన్స్ వరకు 6 వరుసల రోడ్డు విస్తరణ. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన దేశవ్యాప్త కుల గణన చట్టాన్ని స్వాగతించిన ఐక్య బీసీ సంఘాల నాయకులు. బీసీ నాయకులు బీపీ మండల్ ప్రధాన నరేంద్ర మోడీ చిత్రపటాలకు పుష్పాభిషేకం చేసిన బీసీ జేఏసీ. సిపిఐ పార్టీ జిల్లా రాష్ట్ర స్థాయి మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్. జూన్ 21, 22 జిల్లా స్థాయి, ఆగస్టు 19 నుండి 21 వరకు రాష్ట్ర స్థాయి సభలు విజయవంతం చేయాలని పిలుపు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.